Hi friends, welcome to WeTeach. In this video, I will explain about numericals. And what type of problems is asking from the applied physics and engineering physics in our examinations, end examinations. So here, complete in this video, I will explain interference unit problems. Interference unit problems. This is in applied physics and also engineering physics in some other universities. Okay. సో ఎలా అడుగుతాడు, ఎలాంటి న్యూమరికల్స్ అడుగుతాడు, ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడు ఇంటర్ఫరెన్స్ నుంచి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ న్యూమరికల్స్ కనుక నేర్చుకుంటే మ్యాక్సిమం ఇవే వస్తాయి. ఈ మోడలే మనకి ఎగ్జామినేషన్స్లో వస్తాయి. సో ఇంటర్ఫరెన్స్ కనుక చూసుకుంటే ఇంటర్ఫరెన్స్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇంటెన్సిటీ గురించి, అలాగే ఫ్రింజ్ విడ్త్ గురించి, ఫ్రింజ్ విడ్త్ మీద, అలాగే కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్ అండ్ ఆల్సో సేమ్ ఇట్ యాజ్ న్యూటన్ రింగ్స్. సో బేసిక్గా ఈ 4 కాన్సెప్ట్స్ మీదే మనకి ప్రాబ్లమ్స్ అడగడం జరుగుతుంది. 4 కాన్సెప్ట్స్ మీద ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయ్యి వెళ్తే మీకు ప్రాబ్లమ్స్ కూడా మీరు చేయగలరు ఎగ్జామినేషన్లో. ఇంటర్ఫరెన్స్ నుంచి ఏమైనా ప్రాబ్లం వస్తే. ఓకే, చాలామంది స్టూడెంట్స్ న్యూమరికల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయరు. బీటెక్లో ప్రాబ్లం ఉంది అంటే దాని జోలికి వెళ్ళరు. ప్రాబ్లం ఉంది క్వశ్చన్లో అంటే ఆ క్వశ్చన్ రాయరు. కానీ ప్రాబ్లం ఉన్న క్వశ్చన్కే మనకి ఎక్కువ మార్కులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి ఫస్ట్. అందుకని మీకు ప్రాబ్లమ్స్ కూడా WeTeach.in ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ మీద ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెన్సిటీ. See this, the first problem, the ratio of intensity of maxima and minima of interference fringes is 25:9. The ratio of intensities of maxima and minima. Determine the ratio between the amplitude and intensities of two interference beams. Okay? ఏం అడుగుతున్నారు? ఇంటెన్సిటీస్ యొక్క మ్యాక్సిమా మినిమా ఇచ్చారు మనకి. దట్ ఈస్ ఇన్ ద రేషియో 25:9. డిటర్మైన్ ది రేషియో బిట్వీన్ ద యాంప్లిట్యూడ్ అండ్ ఇంటెన్సిటీస్ ఆఫ్ 2 ఇంటర్ఫరెన్స్ బీమ్స్. సో ఎలా సాల్వ్ చేస్తాం దీన్ని జాగ్రత్త చూడండి. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం ఫస్ట్ యూ కెన్ రైట్ గివెన్ డేటా. ఫస్ట్ ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే మనం డేటా అనేది రాయాలి. సో ఫస్ట్ గివెన్ డేటా. సో డేటా ఏమి ఇచ్చారు ప్రాబ్లంకి వెళ్దాం. ద రేషియో ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాక్సిమా అండ్ మినిమా ఆఫ్ ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ ఈస్ 25:9. అంటే ఇంటెన్సిటీస్ యొక్క మ్యాక్సిమా అండ్ మినిమా యొక్క రేషియో ఇచ్చారు. సో కెన్ రైట్ హియర్ ఇంటెన్సిటీ మ్యాక్సిమా, ఐ మ్యాక్సిమం, రేషియో మీన్స్ బై ఐ మినిమం is equal to how much? 25/9. 25/9 అదే ఇక్కడ ఇచ్చింది, జాగ్రత్త చూడండి. 25/9. సో ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే ఐ మ్యాక్సిమం, ఐ మినిమం. ఐ మ్యాక్సిమం అంటే ఏంటి అసలు? ఐ మ్యాక్సిమం మీన్స్ దట్ ఈస్ ద కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ మీన్స్ the resultant amplitude is equal to sum of individual amplitudes, that is A1 plus A2. Okay, so I minimum means the resultant amplitude is equal to difference of amplitudes, that is A1 minus A2. But what happened? Intensity amplitude relation, I is equal to A square, amplitude square. So ఇక్కడ I is equal to sum of individual amplitudes whole square. A square ఉండాలి కదా, whole square. So minimum A1 minus A2 whole square. Minimum means difference of individual amplitudes. Maximum means sum of individual amplitudes. So ఇప్పుడు substitute. I maximum means A1 plus A2 whole square by I minimum means A1 minus A2 whole square is equal to how much the value? 25/9.
Is it clear? Okay, this is the square. Square తీసేస్తే ఏమవుతుంది? Under root. That means you can write a1 plus a2 by a1 minus a2 square. రెండిటి స్క్వేర్ తీసేసా. ఎప్పుడు ఏమవుతుంది? Under root of 25/9. ఏమొస్తుంది? a1 plus a2 by a1 minus a2 is equal to root 25 means 5 5s అంటే that is 5 by 9. Root 9 means 3. Okay, is it clear? a1 plus a2 is equal to a1 plus a2 by a1 minus a2 is equal to 5/3. You can cross multiply this. 3a1 plus a2 is equal to 5a1 minus a2. Cross multiply చేసాం. ఓకే, సో ఏమొస్తుంది? 3a1 plus 3a2 is equal to 5a1 మల్టిప్లై చేస్తున్నాం మైనస్ 5a2. ఓకే, ఇప్పుడు a1 టర్మ్స్ అన్నీ ఒకవైపుకి, a2 టర్మ్స్ అన్నీ ఒకవైపుకి తీసుకురండి. 3a1 5a1, 3a1 ఇటు తీసుకెళ్ళిపోదాం. 5a1 3a1 పాజిటివ్ అటు వెళ్తే మైనస్ 3a1 అవుతుంది. ఓకే, అలాగే ప్లస్ 3a2 ఈ 5a2ని ఇటు తీసుకొద్దాం. ఇజ్ ఈక్వల్ టు ఏముంది? 3a2 ఈ మైనస్ 5a2 ఇటు వస్తే ఏమవుతుందమ్మా? ప్లస్ 5a2. ఓకే, అంటే a2 టర్మ్స్ అన్నీ ఒకవైపు రాసా, a1 టర్మ్స్ అన్నీ ఒకవైపు రాసా. 5 minus 3 2. 2a1 is equal to 5 plus 3 8. 8a2. What happened here? a1 a2 ని తీసుకురండి. ఇంటూ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇటువైపు వస్తే బై a1 by a2 is equal to ఇటువైపు ఏముంది? ఇంకా 8. ఈ 2ని తీసుకెళ్ళిపోదాం బై 2. 8/2. సో ఏమొస్తుంది? a1 by a2 is equal to 2 1s are 2 4s are 2 4s are 8. So that is 4/1. That is the ratio of amplitudes. సో ఏం అడిగారు? ఏం డిటర్మైన్ చేయమన్నారు క్వశ్చన్లో? ఒక్కసారి క్వశ్చన్కి వెళ్దాం. డిటర్మైన్ ది రేషియో బిట్వీన్ ద యాంప్లిట్యూడ్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ టూ ఇంటర్ఫరెన్స్ బీమ్స్. ఇస్ ఇట్ క్లియర్? రేషియో బిట్వీన్ ద యాంప్లిట్యూడ్స్. యాంప్లిట్యూడ్స్ ఏంటి ఇక్కడ? a1 అండ్ a2. a1 అండ్ a2 యాంప్లిట్యూడ్స్ రేషియో ఎంత వచ్చింది? 4:1. ఆల్రెడీ డిటర్మైన్. సో దట్ ఈస్ యూ కెన్ ఫైండ్ హియర్ a1 is to a2 is equal to ఎంత ఉందమ్మా ఇక్కడ? 4:1. దట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద యాంప్లిట్యూడ్స్. అది డిటర్మైన్ చేసాం. ఇంకోటి కూడా డిటర్మైన్ చేయమన్నారు. సో రేషియో బిట్వీన్ ద యాంప్లిట్యూడ్స్. ఈజ్ ఇట్ క్లియర్? అయిపోయింది ఇంతవరకు. అండ్ ఇంటెన్సిటీస్ ఆల్సో డిటర్మైన్ హియర్. ఇంటెన్సిటీస్ ఆఫ్ ద టూ ఇంటర్ఫరెన్స్ బీమ్స్. సో ఇంటెన్సిటీస్ ఎలా వస్తాయి? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ యాంప్లిట్యూడ్ అండ్ ఇంటెన్సిటీ? యాంప్లిట్యూడ్కి ఇంటెన్సిటీకి రిలేషన్ ఏంటి? I is equal to a square. మనకేమొచ్చింది? a1 by a2 is equal to ఎంత వచ్చిందమ్మా? 4/1. ఓకే, సో 4/1. వాట్ ఈస్ ద రేషియోస్? a1 square by a2 square is equal to ఏమవుతుంది? 4 square by 1 square. సో వాట్ హ్యాపెండ్ హియర్? a1 square by a2 square is equal to 4 square means 16/1. a square, I is equal to a square. So you can write here this is I1 square by I2 square is equal to 16/1. So you can see the relation, intensities relation 16:1. This is the answer. Is it clear? Amplitude relation 4:1. Okay, amplitude square intensities. So ఇక్కడ మనం డైరెక్ట్ రాసేయచ్చు 4 square 16, 1 square 1. Is it clear? Okay, that is the first numerical problem. Concept of intensities. Is it clear? Next problem ఏంటో చూద్దాం. సో ఇదే కాన్సెప్ట్లో ఇంకొక ప్రాబ్లం అడిగారు. two coherent sources
of intensity 16 watt meter inverse and 25 watt meter inverse. Interference to form a fringes. Find the ratio of maximum intensity to minimum intensity. దీని ముందు ప్రాబ్లం కనుక చూస్తే దీనికి కాన్వర్స్ ఇది. అంటే ద ఫస్ట్ ప్రాబ్లం ఏమడిగారు అంటే మ్యాక్సిమం ఇంటెన్సిటీ మినిమం ఇంటెన్సిటీ రేషియో ఇచ్చేశారు. ఇక్కడేం కనుక్కోవాలి? మ్యాక్సిమం ఇంటెన్సిటీ మినిమం ఇంటెన్సిటీ రేషియో కనుక్కోవాలి. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లంకి సెకండ్ ప్రాబ్లంకి ఈజ్ డిఫరెంట్. అక్కడ డిటర్మైన్ ది రేషియో బిట్వీన్ యాంప్లిట్యూడ్ అండ్ ఇంటెన్సిటీస్. యాంప్లిట్యూడ్కి ఇంటెన్సిటీకి రేషియోస్ కనుక్కోవాలి. ఇక్కడ టూ కోరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇంటెన్సిటీస్ ఇచ్చేశారు. ఓకే, సో I1 I2 ఇచ్చారు. we can find the value of I maximum and I minimum. సో ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే గివెన్ డేటా రాయాలి. గివెన్ డేటా రాసినందుకు కూడా మనకి 2 or 3 మార్క్స్ వస్తాయి. డేటా రాసి ఫార్ములా రాసి దానిలో సబ్స్టిట్యూట్ చేసినా మనకి 2 or 3 మార్క్స్ వస్తాయి ఈజీగా. ఓకే, ఆ ఓరియంటేషన్లో మనం వెళ్దాం. సెకండ్ ప్రాబ్లం కనుక చూసినట్లయితే I ఇంటెన్సిటీ ఇచ్చారు I1, అలాగే నెక్స్ట్ వన్ ఈజ్ I2 ఇచ్చారు. మనకేం తెలుసు? I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఆర్ I ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్. I ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ అని I ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ అని తెలుసు. ఓకే, ఇప్పుడు యూ కెన్ ఫైండ్ ద I మ్యాక్సిమం వాల్యూ ఎంత, అలాగే I మినిమం వాల్యూ ఎంత, ఇవి కనుక్కోవాలి. I మ్యాక్సిమం అంటే ఏం కనుక్కోవాలి మనం? A1 ప్లస్ A2 హోల్ స్క్వేర్ కనుక్కోవాలి. I మినిమం అంటే ఏం కనుక్కోవాలమ్మా? A1 మైనస్ A2 హోల్ స్క్వేర్ కనుక్కోవాలి. ఓకేనా? సో ఫస్ట్ గివెన్ డేటా చూద్దాం. I intensities, two sources intensities, I1 is 16, I2 is 25. So what is I1 by I2? I1 is equal to 16, I2 is equal to how much? 25 watt per meter square. ఇవి ఇచ్చింది మనకి. So can find the value of I maximum is equal to how much and also I minimum is equal to how much. So can find out this by using the formula same ratio I1 by I2 is equal to A1 square by A2 square. Ante kada? I is directly proportional to A square. So can substitute here A1 square by A2 square is equal to I1 value entamma 16 by I2 means 25. So I can find A1 by A2. A1 by A2 how much value? So you can see this. A1 by A2 means under root of 16 by 25. So root of 16. Root 16 means 4. Root 25. Root 25 means 5. Okay. See this. That is A1 by A2 is equal to 4 by 5. What is the value of A1? A1 is equal to cross multiply చేయండి. 5A1. 5 into A1 is equal to 4 into A2. So A1 can be written as 4 by 5 into A2. This is the value of A1. Okay. So ఇప్పుడు you know the maximum and minimum. So what is the maximum? I maximum is equal to A1 plus A2 whole square. I minimum is equal to A1 minus A2 whole square. These are all the formulas. So you know A1 value. Substitute here. What is the value of I maximum? See this. I maximum is equal to, what is the value of A1? 4 by 5 A2. Is it clear? 4 by 5 A2 plus ఇంకేముంది ఇక్కడ A2
హోల్ స్క్వేర్. ఓకే, సో ఏమొస్తుందమ్మా, 4a2 ఎల్సిఎం చేయండి ప్లస్ 5a2 by 5 whole square వస్తుంది. So can simplify this, 9a2, 5 plus 4 9, 9a2 by 5 whole square. Okay na? So what is I minimum? I minimum is equal to, minimum ante means a1 minus a2 whole square, 4 by 5 a2 minus a2 whole square. You can simplify this, 4a2 minus 5a2 by 5 whole square. This is 4a2 minus 5a2. 4a2 minus 5a2 means 5a2, okay, by 5 whole square. So how much value this minus whole square means? Plus minus into minus plus, a2 square by 5 square means 25. This is I minimum value. This is I minimum value. I maximum value means 9 square. 9 square means 9 9s are 81. A2 square by 25. This is I maximum. So you can find the ratio of I maximum by I minimum. So I maximum by I minimum is equal to, I maximum 81 A2 square by 25. Okay, by I minimum a2 square by 25. 25 cancel, a2 square cancel. I maximum by I minimum is equal to 81 by 1. So what is the ratio? I maximum is to I minimum is equal to 81 is to 1. So this is the answer. సో ప్రతి ప్రాబ్లం ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏం గివెన్ డేటా ఏమి ఇచ్చారు, సో ఏం ఫైండ్ అవుట్ చేయాలి, అది ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి. దాన్ని యూజ్ చేసి మనం ఫార్ములా అనేది రాసుకోవాలి, ఏ ఫార్ములాకి వెళ్తే ఈ ఆన్సర్ వస్తుంది అనేది. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రింజ్ విడ్త్. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ మనం చూసినట్లయితే, దీస్ ఆర్ 2 slits. ఇన్ ఫ్రంట్ ఆఫ్ దీస్ 2 slits, 1 slit is taken. This is a source, that is you can use like here the monochromatic source is used. Here S1 is one pinhole and S2 is another pinhole. The distance between these two pinholes are taken as small d, that is very very small. After that, the distance between these two holes and the screen, this is xy is taken as screen. In between the distance is taken as capital D. You can observe the interference fringes on this screen. The fringe width, the expression expressed in terms of lambda, that is beta is equal to lambda d by d. This is the formula. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని ఇచ్చిన ప్రాబ్లం అది. D means, capital D means distance between the slits and screen. Small d means distance between the two slits. Okay, is it clear? So you can find the beta. Lambda means wavelength of incident light. ఇక్కడ సోర్స్ వాడుతున్నాం, ఆ సోర్స్ నుంచి వచ్చే లైట్ యొక్క వేవ్ లెంత్. సో హియర్ ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనకి ప్రాబ్లం ఇచ్చారు. ఒకసారి ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ ప్రాబ్లం యూ హ్యావ్ టు సీ హియర్. ఇన్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, ద స్క్రీన్ ఈజ్ ప్లేస్డ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1 meter ఫ్రమ్ ది స్లిట్స్. స్లిట్స్ నుంచి see this స్లిట్స్ నుంచి స్క్రీన్ అనేది డిస్టెన్స్ ఎంత ఉంది? 1 meter అని ఇచ్చారు. దట్ మీన్స్ ఏమి ఇచ్చినట్టు మనకి, ఏమి ఇచ్చారు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే డి ఇచ్చారు. ఓకేనా? నెక్స్ట్, ద స్లిట్స్ ఆర్ 2 mm apart and are illuminated by a light of wavelength 589 nm. See clear, the slits are 2 mm apart
ఆ రెండు స్లిట్స్ మధ్య డిస్టెన్స్ ఎంత? దట్ మీన్స్ those two slits are separated at finite distance. So how much distance here? 2 mm. That means what we have given here, see this. The distance between the two slits, that means small d. Small d is given here. Next, you can see another one is illuminated by a light of wavelength 589 nanometers, and also given here, and also see this lambda wavelength, that is a source, monochromatic source of wavelength lambda. So can find the value of beta. That is our question. First of all, write a given data. In Young's double slit experiment, the screen is placed at a distance of 1 meter from the slits. The slits are 2 mm apart and are illuminated by light of wavelength 589 nanometers. Calculate the fringe width. Fringe width దేంతో indicate చేస్తున్నాం? beta. Beta means what is the formula? Lambda d by d. Okay. ఇక్కడ స్క్రీన్ కి స్లిట్స్ కి మధ్య డిస్టెన్స్ 1 meter. That means capital D is 1 meter. The slits are 2 mm apart. That means small d is 2 mm. Okay. So illuminated by light of wavelength 589 nanometers. That means lambda is 589 nanometer. Find the fringe width. అన్ని ఇచ్చారు, బేటా కనుక్కోండి. ఓకే, సో దానికోసం గివెన్ డేటా రాసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం 3. సో వాట్ ఈస్ ద గివెన్ డేటా? ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్క్రీన్ అండ్ స్లిట్స్, దట్ ఈస్ క్యాపిటల్ D. హౌ మచ్? క్యాపిటల్ D. దిస్ ఈస్ క్యాపిటల్ D. Experiment, screen is placed at a distance of 1 meter from the slits. Okay, so 1 meter ఇచ్చారు, 1 meter. Next, D, small d ఇచ్చారు, 2 mm, 2 mm. Next, wavelength lambda ఇచ్చారు, 589 nanometers, that is given. See this, 589 nanometers. So calculate the fringe width. So what we can determine here? Fringe width beta is equal to ఎంత? That is the given data. మనకి ఇంతవరకు రాసినా మనకి 2 మార్క్స్ వస్తాయి. సో వాట్ ఈస్ ద ఫార్ములా? మనం ఒక ప్రాబ్లం చేయాలి అంటే ఆల్ క్వాంటిటీస్ ఆర్ ఇన్ ద సేమ్ యూనిట్స్, ఒకే యూనిట్లో ఉండాలి. ఇక్కడ జాగ్రత్త చూడండి, స్మాల్ క్యాపిటల్ D is in meters. Okay, good, 1 meter. Small d is 2 mm, millimeters. Milli means, milli అంటే 10⁻³ ఇంకేముంది ఇక్కడ? మీటర్. నెక్స్ట్, వేవ్ లెంత్ నానోమీటర్స్, స్మాల్ n. దట్ మీన్స్ 589 నానో మీన్స్ 10⁻⁹. ఇంకేముంది? మీటర్స్. ఓకే, all are in meters, converted into meters. See this, you know 1 centi, centi means 10⁻². Centi means 10⁻². Okay, milli means 10⁻³ micro means 10⁻⁶. nano means 10⁻⁹. పికో 10⁻12. ఇలా ఇవన్నీ మీరు ఇంటర్మీడియట్లో చదివి ఉన్నారు. సో దీన్ని సితో ఇండికేట్ చేస్తాం, మిల్లీ స్మాల్ m, మైక్రో మ్యూతో ఇండికేట్ చేస్తాం, నానో స్మాల్ n. ఓకే, ఎక్కడ నానో ఉంది అంటే యూ కెన్ రైట్ హియర్ 10⁻⁹ స్మాల్ n. క్లియర్? ఎక్కడన్నా మిల్లీ ఉంది అంటే ఏం రాస్తాం? మిల్లీ అంటే 10⁻⁻3. క్లియర్? ఓకే, ఎక్కడన్నా సపోజ్ సెంటీ అని అడిగితే యూ కెన్ రైట్ హియర్ 10⁻². దీస్ ఆర్ ఆల్ ద వాల్యూస్. బాగా యూజ్ఫుల్ అవుతాయి, జాగ్రత్త చదువుకోండి. సో యూ కెన్ సబ్స్టిట్యూట్ బీటా ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటమ్మా? lambda d by d. So what is the value? Lambda 589 into 10⁻⁹. Okay, into d. D means how much? 1 by small d. Small d 2 into 10⁻⁻3.
So can simplify, find the value of beta. Is it clear? So that is adi based on fringe width. నెక్స్ట్ చూద్దాం. ఇంకో ప్రాబ్లం ఉన్నట్టుంది ఫ్రింజ్ విడ్త్ మీద, ఒకసారి చూడండి. సెకండ్ ప్రాబ్లం. ఇన్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్లిట్స్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్లిట్స్ మీన్స్ ఏమి ఇచ్చారు మనకి? స్మాల్ డి. అండ్ ద డిస్టెన్స్ ద స్క్రీన్ ఫ్రమ్ ద కోర్ అండ్ సోర్సెస్ ఈస్ 50 సెంటీమీటర్స్. అంటే ఏమి ఇచ్చారు? 50 సెంటీమీటర్స్. స్క్రీన్కి స్లిట్స్కి మధ్య డిస్టెన్స్ క్యాపిటల్ డి 50, స్మాల్ డి 0.5 అండ్ ఫ్రింజ్ విడ్త్ ఈజ్ 0.05 సెంటీమీటర్. ఫ్రింజ్ విడ్త్ 0.05 అంటే యూ కెన్ గివెన్ బేటా ఇచ్చారు. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ బేటా. ఫైండ్ ది వేవ్ లెంత్ ఆఫ్ లైట్, లాంబ్డా యూ కెన్ ఫైండ్. జనరల్గా ఇదే ఫార్ములాను బేస్ చేసుకొని, సో అంటే దట్ మీన్స్ బేటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా డి బై డి. కొన్నిసార్లు బేటా ఇచ్చి డి ఇచ్చి స్మాల్ డి ఇచ్చి లాంబ్డా కనుక్కోమంటారు. కొన్నిసార్లు క్యాపిటల్ డి కనుక్కోమంటారు. బీటా ఇచ్చి లాంబ్డా ఇచ్చి డి ఇచ్చి, ఏదైనా సరే ఏది ఇచ్చినా మనల్ని ఏం అడిగారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? ఫైండ్ ద వేవ్ లెంత్ ఆఫ్ లైట్. అంటే యూ కెన్ ఫైండ్ ద వేవ్ లెంత్ ఆఫ్ లైట్, దట్ ఈస్ యూ కెన్ ఫైండ్ ద లాంబ్డా. సో బేటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? లాంబ్డా డి బై డి. దీని నుంచి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు బేటా డి బై క్యాపిటల్ డి. ఇది ఫార్ములా అవుతుంది. ఓకే, సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు బేటా డి బై క్యాపిటల్ డి అవుతుంది. సో కెన్ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ బేటా హియర్. జాగ్రత్త చూడండి, ఇక్కడే చెప్పేస్తా ఈ ప్రాబ్లం మీకు. మనకి ప్రాబ్లం కనుక చదివినట్లయితే, ఇన్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్లిట్స్, అంటే this is the value, distance between the slits means d value, and the distance of the screen from the core and sources is 50 centimeter. Screen and core and sources means capital D value. If the fringe width means what is the fringe width? Beta value. Find the wavelength of light. Wavelength means lambda enta. That is the question. Okay, substitute all the values. అయితే ఇక్కడ అన్ని క్వాంటిటీస్ ఆర్ ఇన్ ద సేమ్ యూనిట్స్ అని చెప్పా. 0.5 mm కన్వర్ట్ ఇంటూ మీటర్స్. మిల్లీ, స్మాల్ m indicates milli. Milli means 10 power minus 3. Next, this is centi. C means centi. Centi means 10 power minus 2. This is also in centimeter. Centi means 10 power minus 2. All are converted into meters. Substitute in this formula, we will get lambda value. Previous problem lo values చెప్పున్నా నేను. Centi means 10 power minus 2. Milli, micro, nano, next pico 10 power minus 12. Okay, so ఇవన్నీ జాగ్రత్తగా చదువుకోండి. Next, concept of interference in thin films. Interference in thin film by reflection. Very important question ఇది. Very important question. ఈ క్వశ్చన్ వస్తే మీకు ఈ ప్రాబ్లం కూడా వచ్చేస్తుంది. ఏం అడిగారు ఇందులో జాగ్రత్త చూడండి. ఏ parallel beam of light of wavelength that is 6000 angstroms is incident on a thin glass plate of refractive index 1.5 such that the angle of refraction into the plate is 50 degrees. Find the least thickness of the glass plate which will appear dark. Very important. ఇది డార్క్ బై రిఫ్లెక్షన్. అది బ్రైట్ అడిగాడా డార్క్ అడిగాడా అదేది ఇంపార్టెంట్. ఇంటర్ఫరెన్స్ ఇన్ థిన్ ఫిలిం బై రిఫ్లెక్షన్ క్వశ్చన్లో బ్రైట్ కండిషన్ ఏంటి, డార్క్ కండిషన్ ఏంటి అవి మనకు తెలిసి ఉండాలి. డార్క్ అడిగాడు కాబట్టి మనం డార్క్ కండిషన్ రాయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డేటా రాయండి. సో గివెన్ డేటా ఏమి ఇచ్చారు? బీమ్ ఆఫ్ వేవ్ లెంత్ ఇచ్చారు. ఎంత? 6000 యాంగ్స్ట్రామ్స్. వెళ్ళిపోదాం. గివెన్ డేటా ఏంటి? వేవ్ లెంత్. ఓకే, రైట్. దట్ ఈస్ ఇండికేషన్ విత్ ఎ లెటర్ లాంబ్డా. హౌ మచ్ వేవ్ లెంత్ హియర్? 6000. Is it clear? 6000 angstroms. So I can write here 6000 angstroms. Next,
is incident on a glass plate of refractive index. Refractive index is 1.5 such that the angle of refraction in the plate is 50. అంటే refractive index ఇచ్చారు, angle of refraction ఇచ్చారు. సో దట్ మీన్స్ ఏమి ఇచ్చినట్టు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేంతో ఇండికేట్ చేస్తాం ఇక్కడ, మ్యూ ఇజ్ ఈక్వల్ టు 1.5. అలాగే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ని డిగ్రీస్ అమ్మా, 50. R is equal to 50 degrees. Is it clear? Find the least thickness. Least thickness you can indicate T. Least thickness means first thickness. Okay, so that's why you can write here what is the formula. అది డార్క్ బై రిఫ్లెక్షన్. క్వశ్చన్లో డార్క్ రింగ్ అడిగారు. డార్క్ కండిషన్ ఏంటి, థిన్ ఫిలిం బై రిఫ్లెక్షన్లో 2 mu t cos r is equal to n lambda. ఇది డార్క్ కండిషన్, డార్క్ కి కండిషన్ ఇన్ రిఫ్లెక్టెడ్ సిస్టమ్. అయితే దిస్ యాంగ్స్ట్రామ్స్ కన్వర్టెడ్ ఇంటూ మీటర్స్. Okay, converted into meters or centimeters. 1 angstrom is equal to 10 power minus 8 centimeter. This is the value, 1 angstrom value. So convert into meters this. దీని మీటర్లో కన్వర్ట్ చేయండి, మీకు చెప్పాను ఇందాక. 1 angstrom is equal to 10 power minus 8 centimeter. సెంటీ అంటే ఎంత చెప్పాను, 10 power minus 2 into 10 power minus 2 meter. So that means 10 power minus 10, 8 minus 8 minus 2 minus 10. What is this meters? That is 1 angstrom is equal to 10 power minus 10 meters, or you can write here by using in centimeters, that is 10 power minus 8 centimeters. Is it clear? So that is, you can convert this 6000 into meters, 10 power minus 10 meters. Is it clear? So this is the formula. So what you can find here, T value. So 2 mu also given, T you can find out, R also given here 50 degrees. What is the value of n? That is important. Lambda also given. So n means, you can observe, are going to our problem. See this, go to your problem, that is find the least thickness. Least means very small. That is the first order we taken. That's why the n is taken as 1. So you can see this. In case here also n is equal to 1. Substitute all the values in the formula. What you find out here, T. T means T find out cheyali. T is equal to n lambda by 2 mu cos r. 2 mu cos r. So T is equal to, what is the value of n here? 1. 1 into, what is the value of lambda? This is lambda. 6000 into 10 power minus 10 meters by 2 into, what is the value of mu? 1.5 into cos r. R means 50. Okay na? So simplify this all the values, cos 50 by using calculator, and also 6000 in 10 power minus 10. Simplify this, you can find the value of T. What you can use, meters. So T in terms of meters, we will get the answer. Okay. So this is another model by using a thin film by reflection. So ఇంకొక క్వశ్చన్ అడిగారు ఇక్కడ థిన్ ఫిలిమ్స్ లోనే. ఏ సోప్ ఫిలిం ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ గివెన్ 1.33 of thickness, and the thickness 5000 angstrom is exposed to white light. What wavelengths in the visible region are reflected? ఒక్క నిమిషం పాస్ చేయండి మేడం. ఇక్కడ థిక్నెస్ ఏది,
So next problem, a soap film of refractive index 1.33 and thickness 5000 angstroms is exposed to a white light. What wavelengths in the visible region are reflected? So very important concept. ఈ ప్రాబ్లం జాగ్రత్తగా వినండి. సో ఏంటి ఇక్కడ ఏమి ఇచ్చారు? గివెన్ డేటా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ సీ దిస్ ఈజ్ ఎ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33 and the thickness 5000 angstroms is given. is exposed to a white light incident చేయడం జరిగింది ఇక్కడ. What wavelengths in the visible region? Visible region means you have to see. మనం ఏ wavelengths అయితే చూడగలుగుతామో ఆ wavelengths ఎంత, ఆ wavelength ఎంత అనేది అడుగుతున్నారు. విజిబుల్ అంటే మనం చూడగలుగుతున్నాము అంటే there is no dark అంటే బ్రైట్ అని. అంటే ఇక్కడ ఏమి ఇచ్చినట్టు బ్రైట్కి కండిషన్, బ్రైట్ అడగాలి, బ్రైట్ కండిషన్ తీసుకోవాలి మనం. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో డార్క్ అన్నారు, ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా ఇచ్చేసారు, మెన్షన్ చేశారు డార్క్ అని, అందువల్ల డార్క్ కండిషన్ తీసుకున్నాం. కానీ ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే విజిబుల్ రీజియన్. విజిబుల్ మీన్స్ టు సీ. ఓకే, సో ఆ విజిబుల్ రీజియన్లో వేవ్ లెంత్ ఎంత వస్తుంది అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఫస్ట్ యూ కెన్ రైట్ ద గివెన్ డేటా. గివెన్ డేటా ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ లిక్విడ్ అండ్ thickness. Same formula you can write, but condition is applicable to bright ring, bright fringe. So given data, first given data line, that is refractive index indication with mu 1.33 and also thickness T is equal to 5000 angstroms. So converted into angstroms converted into meters, that is 5000 into 10 power minus 8 centimeters. Centi means 10 power minus 2, that means 5000 into 10 power minus 10 meters, that is the value of T. Okay, so this is the given. Okay, what is the value of lambda you can find out. Okay, so in this case that is completely in visible region. Visible region means you can observe that the value is taken as 2 mu t cos r is equal to 2n plus 1 lambda by 2. So you can write here, what is the formula? 2 mu t cos r is equal to 2n plus 1 lambda by 2. This is the formula. See this is the formula. Lambda you can write here. Lambda is equal to, can multiply this, 2 into 2, 4 mu t cos r by this is 2n plus 1. So manam lambda find out cheyali problem lo. This is the formula for lambda. Here what is the value of mu? See this, lambda is equal to 4 into mu is 1.33. T means 5000 into 10 power minus 10, that is the T. Next what is this? Cos R, here there is no R. So but in problem that is the visible or reflected, visible reflected light. Maximum reflected light is occurs, the light is in normally incident. For normally incident the value of R is equal to 0. Okay, for normal incidence the value of R is equal to 0, or the maximum reflection is occurs when the R is equal to 0. Is it clear? So cos 0 by 2n plus 1, 2n plus 1 in meters. Okay, see this, lambda is equal to 4 into 1.33 into 5000 into 10 power minus 10. Cos 0 means cos 0 1 by 2n plus 1.
where put n is equal to 1, put n is equal to 1 and 2 and 3 and 4 and etc. n is equal to 5. Okay, increasing the order. There is no order here. మనకు ప్రాబ్లంలో ఆర్డర్ ఇవ్వాల, మినిమం అని ఇవ్వాల, ఏమి ఇవ్వాల. సో ఆర్డర్ అనేది పెంచుతూ పోయింది, బ్రైట్ ఫ్రింజ్ కాబట్టి పెరుగుతుంది. కాకపోతే ఏమడిగారంటే విజిబుల్ రీజియన్లో వచ్చే వేవ్ లెంత్ ఎంత. ఓకే, సో పుట్ n is equal to 1 మనం 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఒక వేవ్ లెంత్ వస్తుంది. పుట్ n is equal to 2 ఇంకొక వాల్యూ వస్తుంది లాంబ్డాకి. పుట్ n is equal to 3 ఇంకొక వాల్యూ వస్తుంది. పుట్ n is equal to 4 ఇంకొక వాల్యూ వస్తుంది. బట్ విజిబుల్ రీజియన్ యొక్క వేవ్ లెంత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 5340 యాంగ్స్ట్రామ్స్లో ఉంటుంది. 5340. ఓకే, ఆ రేంజ్లో అంటే 5300 రేంజ్ ఈజ్ కమ్. 5300 రేంజ్ వచ్చింది అంటే దట్ ఈజ్ ఇన్ విజిబుల్ రీజియన్. సో ఆ వాల్యూ ఎక్కడ వస్తుందో మనం కనుక్కోవాలి. అది ఏ n వాల్యూ దగ్గర వస్తుంది. n is equal to 1 పెట్టినప్పుడు వస్తుందా, n is equal to 2 పెట్టినప్పుడు వస్తుందా, n is equal to 3 పెట్టినప్పుడు వస్తుందా, n is equal to 4 పెట్టినప్పుడు వస్తుందా. ఓకే, సో హియర్ ఇన్ దిస్ ప్రాబ్లం యూ కెన్ పుట్ n is equal to 3. n is equal to 3 పెడితే యూ కెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 5328 angstroms. Okay, that is in case of visible region wavelength. Okay, next problem is on concept of Newton rings. కాన్సెప్ట్ ఆఫ్ న్యూటన్ రింగ్స్ మీద మనకి ప్రాబ్లమ్స్ అడుగుతారు. సో న్యూటన్ రింగ్స్ మీద చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ అడగవచ్చు. మెయిన్గా అడిగే మోడల్స్ అయితే నేను మీకు ఇస్తున్నాను. సో ఇందులో సీ దిస్ ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఏముంది ఇక్కడ, ఇన్ న్యూటన్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్ ద డయామీటర్ ఆఫ్ 15th ring was found be 0.59 centimeter and 5th ring 0.336 centimeter. The radius of curvature of lens is 100 centimeter. Find the wavelength. So here what is given, what are the given the values here, 15th dark ring of diameter and also 5th dark ring of diameter. So here first 15th dark ring diameter 0.59 centimeters అన్నారు. అలాగే 5th dark ring diameter 0.336 centimeter అన్నారు. The radius of curvature of lens is 100 centimeter అన్నారు. సో వేవ్ లెంత్ ఆఫ్ లైట్ కనుక్కున్నాం బై యూజింగ్ న్యూటన్ రింగ్స్. సో ఏం చేస్తాం ఏంటి జాగ్రత్తగా చూడండి. ఇందులో మనం కనుక చూసినట్లయితే ఫస్ట్ ప్రాబ్లం ఏదైనా సరే యూ కెన్ రైట్ గివెన్ డేటా. గివెన్ డేటా ఏంటి, న్యూటన్ రింగ్స్ ఫస్ట్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు. డార్క్ రింగ్, ఏ డార్క్ రింగ్ అది, 15th డార్క్ రింగ్ డయామీటర్ ఇచ్చారు. అలాగే డయామీటర్ ఆఫ్ 5th డార్క్ రింగ్ ఇచ్చారు. ఓకే, ఆ వాల్యూస్ ఎంత చూడండి. 15th ring diameter is 0.59 centimeter. 5th ring diameter is 0.336 centimeter. So you can write here 0.59 and 0.336. 0.59 centimeter and 0.336 centimeter. Okay. Next ఇంకేమి ఇచ్చారు చూద్దాం. Radius of curvature of lens 100 centimeter. Radius of curvature of lens 100 centimeter. So what is the wavelength of light? Okay, lambda wavelength of light enta. So direct formula idi wavelength of light in Newton rings. In case of Newton rings experiment, what is the formula? Lambda is equal to dm square minus dn square by 4r into m minus n. So here you can observe that lambda is equal to dm is 0.59. All are in centimeters. No, don't change. అన్ని సెంటీమీటర్స్లో ఉన్నాయి, ఇంక మనమే మార్చొద్దు వాల్యూస్ అన్నీ. ఒకవేళ 1 సెంటీమీటర్ ఇచ్చి 1 మిల్లీమీటర్ ఇచ్చి లేదంటే 1 మీటర్స్ ఇస్తే అప్పుడు అన్ని మీటర్స్లోకి మార్చుకోండి. dm square, dm means 15 here. So what is the value? 0.59 whole square minus dn square. Here n means 5.
Okay, what is the value? 0.336. 336 whole square ఉంది కాబట్టి ఇక్కడ కూడా whole square by 4 into what is the value of r? 100. Okay, 4 into 100 centimeter. 100 into m minus n. M means here 15, n means 5. So 15 minus 5. So we can simplify this wavelength by using calculators. So all are in centimeters. This is also in centimeters. Okay, lambda కూడా మనకి సెంటీమీటర్లో వస్తుంది. సో డైరెక్ట్ ఫార్ములా. ఇంకోసారి రేడియస్ ఆఫ్ కర్వేచర్ అడుగుతారు. సపోజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అడిగినప్పుడు లాంబ్డా ఇస్తారు మీకు. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ కనుక అడిగితే లాంబ్డా ఇచ్చి రేడియస్ ఆఫ్ కర్వేచర్ కనుక అడిగితే r ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? dm స్క్వేర్ మైనస్ dn స్క్వేర్ బై 4 లాంబ్డా ఇంటూ m మైనస్ n. అర్థమైంది కదా? సో దిస్ ఈజ్ ఈ ఫార్ములాను బేస్ చేసుకొని ఇలా అడుగుతారు న్యూటన్ రింగ్స్. In Newton rings experiment, diameter of 12th ring changes from 1.45 to 1.25 when a liquid is introduced between the lens and glass plate. Calculate the refractive index of liquid. Very important model. Diameter of dark ring is changes. Diameter of 12th ring is changes. Second chakadaki 1.45 cm to 1.25 cm. Eppudu when a liquid is introduced between the lens and glass plate. లెన్స్ కి గ్లాస్ ప్లేట్కి మధ్యలో మీకు న్యూటన్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్ చదివినట్లయితే ఏం చేస్తాం? ఫస్ట్ గ్లాస్ ప్లేట్ తీసుకుంటాం. దిస్ ఈజ్ ఏ గ్లాస్ ప్లేట్. ఆన్ దిస్ గ్లాస్ ప్లేట్ వెన్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ప్లేస్డ్. సో ఇప్పుడు ఇది ఎంత ఎయిర్ మీడియం. ఇది ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బోత్ లెన్స్ అండ్ గ్లాస్ ప్లేట్స్ ఆర్ కాంటాక్ట్ ఈచ్ అదర్. ఓకే, దేర్ ఈజ్ నో ఎనీ ఎయిర్ మీడియం. From the point of contact, the air medium thickness is increases. Okay, ఇక్కడ ఎయిర్ మీడియం ఎయిర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ 0 నుంచి దూరంగా వెళ్ళే కొద్దీ ఆ రెంటి మధ్యలో ఎయిర్ మీడియం ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇది మొత్తాన్ని తీసుకెళ్ళి ఈ సిస్టమ్ ఉందిగా లెన్స్ అండ్ దిస్ గ్లాస్ ప్లేట్, ఈ సిస్టమ్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నానంటే ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ లిక్విడ్ ప్లేస్ చేస్తున్నా. లిక్విడ్లో ప్లేస్ చేస్తే ఏమవుతుంది? ఇన్ బిట్వీన్ ద లెన్స్ అండ్ గ్లాస్ ప్లేట్ లిక్విడ్ మీడియం ఈజ్ ఫార్మింగ్. అవునా? ఈ మధ్యలో లిక్విడ్ మీడియం ఫామ్ అవుతుంది. ఓకే, విత్ ఇంక్రీజింగ్ ఆఫ్ థిక్నెస్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి దూరంగా వెళ్ళే కొద్దీ మనకేమవుతుంది? థిక్నెస్ పెరుగుతూ ఉంటుంది. ఆ రెండింటి మధ్యలో ఏమవుతుంది? లిక్విడ్ మీడియం అనేది ఫామ్ అవుతుంది. ఆ లిక్విడ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అయితే, ఓకే, ఇందులో ఫామ్ అయిన న్యూటన్ రింగ్స్ డయామీటర్ ఏమైందంట? ఇదేమో ఎయిర్ మీడియం. సపోజ్ ఎయిర్ మీడియంలో ఎంత ఉంది? 1.45 ఉంది. అంటే ద డయామీటర్ ఆఫ్ 12th రింగ్, ఈ రింగ్ 12th రింగ్ ఎంత ఉంది? 1.45 ఉంది ఎయిర్ మీడియంలో సెంటీమీటర్. ఎప్పుడైతే లిక్విడ్ ప్లేస్ చేశారో ద డయామీటర్ ఈజ్ డిక్రీజెస్. ఓకే, ఈ డయామీటర్లో మార్పు అనేది వచ్చింది. ఎంత వచ్చింది మార్పు? 1.45 నుంచి 1.25 మారింది. అంటే ఎయిర్ మీడియంలోనేమో 1.45, ఇప్పుడేమో లిక్విడ్ ప్లేస్ చేసినప్పుడు 1.25 సెంటీమీటర్. అయితే ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లిక్విడ్ ఎంత? దట్ ఈస్ ద క్వశ్చన్. మ్యూ వాల్యూ ఎంత? సో ఏ రింగ్ అది? 12th డార్క్ రింగ్. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. 12th డార్క్ రింగ్. గివెన్ డేటా రాయండి ఫస్ట్. గివెన్ డేటా. సో ఏమి ఇచ్చారు మనకి? డయామీటర్ ఆఫ్ 12th డార్క్ రింగ్ చేంజెస్ D12. ఇది ఎయిర్ మీడియం అనుకుందాం. ఎయిర్ మీడియం ఎంత ఉంది? ఎయిర్ మీడియంలో 1.45 సెంటీమీటర్. అవునా? ఒకసారి ప్రాబ్లంకి వెళ్దాం. 1.45, 1.25. సో ఎప్పుడైతే లిక్విడ్ ప్లేస్ చేశారో ఇన్ బిట్వీన్ ద లెన్స్ అండ్ గ్లాస్ ప్లేట్, this is changes. One liquid 1.25 centimeter when the liquid is introduced between the lens and glass plate. So here you can observe that what is the value of mu. మనం ఏం కనుక్కోవాలి? refractive index of a liquid. Very important model. దీని కనుక జాగ్రత్త అబ్జర్వ్ చేసినట్లయితే మనకు డార్క్ రింగ్ కండిషన్ తెలుసు. d² is equal to 4rn lambda. ఇది
డార్క్ రింగ్ కండిషన్ ఇన్ న్యూటన్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు ఇది ఎయిర్ మీడియం. అదే లిక్విడ్లో ఏమంటున్నాం, డి డాష్ అంటున్నా. లిక్విడ్లో డి డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎప్పుడైతే లిక్విడ్ ఇంట్రడ్యూస్ చేశారో 4r(n lambda) by mu అవుతుంది. When the liquid is introduced between the lens and glass plate, the diameter of the dark ring is changes, that is by mu. This is in liquid medium. This is in air medium. సో ఇప్పుడు లిక్విడ్ బై ఎయిర్ బై లిక్విడ్ చేసేద్దాం. సో ఇప్పుడు ఏంది, సపోజ్ ఇది 1 అందాం, ఇది 2 అందాం, 1/2 చేయండి. సో డివైడ్ ఈక్వేషన్ 1 with 2. What happened? d square by d dash square is equal to 4r(n lambda) by 4r(n lambda) by mu. Okay, we cancel. Mu is equal to d square by d dash square. ఇది ఫార్ములా ఫైనల్లీ. d square జాగ్రత్త చూడండి. mu is equal to మనకేమొచ్చింది, d square, ఇది ఏ మీడియం, ఎయిర్ మీడియం, by d dash square, that is in liquid. సో d square ఎయిర్లో d 12 ఎంత, 1.45 హోల్ స్క్వేర్, బై లిక్విడ్లో ఎంత, 1.25 హోల్ స్క్వేర్. So can simplify and finally we got mu value. Okay, so finally you get mu value. So that is the problem. That is the formula. Next problem చూద్దాం. In Newton rings experiment, Newton rings are observed in the reflected light of wavelength lambda. The diameter of 10th dark ring is, find the radius of curvature of lens. Right. So ఇప్పుడు మనకి 10th dark ring ఇచ్చారు. ఇక్కడ మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఏది రింగ్ ఇది, డార్క్ రింగ్. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఏ రింగ్ అనేది, డార్క్ రింగ్. డార్క్ రింగ్ కండిషన్ తెలుసు. ఫస్ట్ గివెన్ డేటా రాయండి. గివెన్ డేటా ఏమి ఇచ్చారు, న్యూటన్ రింగ్స్ అబ్జర్వ్డ్ ఇన్ ద రిఫ్లెక్టెడ్ లైట్ వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 5900 యాంగ్స్ట్రామ్స్. దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సెంటీమీటర్స్. ఎందుకంటే బికాస్ ద డార్క్ రింగ్ ఆల్సో ఈజ్ ఇన్ సెంటీమీటర్, డయామీటర్ ఆఫ్ డార్క్ రింగ్ ఆల్సో సెంటీమీటర్. సో దాన్ని కూడా మనం సెంటీమీటర్లో మార్చాలి. సెంటీమీటర్లో మార్చాలి అంటే 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్, 10⁻⁻8 సెంటీమీటర్ ఆర్ 10⁻⁻10 మీటర్. సో ఏమవుతుంది ఇప్పుడు, 5900 ఇంటూ 10⁻⁻8 సెంటీమీటర్. నెక్స్ట్ diameter of 10th ring, how much the value, 0.5 centimeter. Radius of curvature is indicate capital R is equal to enta. So what is the formula, dark ring condition, d square is equal to 4r(n lambda). So what is the value of d here, that is d10, that is 0.5. So 0.5 whole square is equal to 4. Who can find value of r? So r into, what is the value of n here? N means the number. Here what is the number of dark ring, that is 10, 10th dark ring. So n can be written as n is equal to 10. So 10 into, what is wavelength, lambda, so that is 5900 into 10⁻�8 centimeters. So we can simplify this. R can be written as, R is equal to 0.5 whole square divided by, so అన్ని ఇటు తీసుకొచ్చేయండి, 4 into 10 into 5900 into 10⁻⁻8. All are in centimeters, so this is also get in centimeters. The radius of curve, you can simplify by using the calculator. So you will get the radius of curvature of plano convex lens. Okay, thank you.